నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. వేణుస్వామి గారి గురించి చెప్పాలి అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇక నేను జాతకాలు చెప్పను పబ్లిక్గా సెలబ్రిటీస్వి అని ఒక అనౌన్స్మెంట్ చేశారు. బట్ ఈ మధ్య కాలంలో వరుసగా ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. మళ్ళీ ఆ ఇంటర్వ్యూస్లో కూడా బిఫోర్ టాపిక్స్ ఏవైతే ఇదిగోండి నేను చెప్పాను ఇప్పుడు జరుగుతోంది అని మళ్ళీ ఇవే టాపిక్స్ తీసుకురావటం జరుగుతుంది. అలానే బిగ్ బాస్లోకి కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీనిపైన మీరు ఏమంటారు? యాక్చువల్ యూట్యూబ్లో కంటెంట్ క్రియేషన్ కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క పందా ఎంచుకుంటారు. కొంతమంది ట్రావెలింగ్ వీడియోస్ చేస్తా, కొంతమంది రాశి ఫలాలు చెప్తా, కొంతమంది వంటలు చేస్తా, ఇంకొంతమంది ఏదైనా సామాజిక అంశాలు చెప్తా, మనం ఇలా కూర్చొని మాట్లాడతా. కంటెంట్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఇతను ఎంచుకున్న కంటెంట్ని ఫస్ట్ నేను అప్రిషియేట్ చేస్తా. ఏమంచుకున్నాడు? సెలబ్రిటీల జాతకాలు అని చెప్పి బోర్డు పెట్టుకొని చెప్పేవాడు. అందరూ కూడా ఆసక్తిగా చూస్తారు. ఈ సంవత్సరం పలానా హీరో జాతకం అనగానే బాగుందా బాగాలేదా అని చూస్తారు. అక్టోబర్ తర్వాత బాగాలేదు అని చెప్పే వదిలేస్తాడు. అక్టోబర్ తర్వాత బాగాలేదు, అక్టోబర్ అంటే అక్టోబర్ 15కి పలానా ఏబిసిడి సినిమా రిలీజ్ అయింది నా స్టార్ది, అమ్మో అది ఫ్లాప్ అయింది, కరెక్టే వేణుస్వామి చెప్పింది. అబ్బా అక్టోబర్లో రిలీజ్ కాకుండా ఆ సినిమా పోనీ ఆగస్టులో రిలీజ్ అయినా హిట్ అయ్యేదేమో, పోనీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చినా హిట్ అయ్యేదేమో అనేసి ఇతనికి కనెక్ట్ అయ్యారు జనాలు కనెక్ట్ అయ్యారు కదా అని చెప్పేసి ఈ పందాన్ని ఎంచుకొని రాను రాను రాజగురం గాడిదైందని వీడెలా తయారయ్యాడంటే వాళ్ళ బెడ్రూమ్లోకి తొంగి చూడడం, బాత్రూంలోకి తొంగి చూడడం లాంటివన్నీ చేసేవాడు. ప్రతి జంట పెళ్లి చేసుకుందంటే చాలు వాళ్ళు ఎప్పుడు విడిపోతారో చెప్తాడు. వీడికి అనవసరం యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇతను ఎంచుకున్న కాన్సెప్ట్ కరెక్టే. అంటే క్రియేటివిటీ బాగానే ఉంది. ఇప్పుడు ఓ రాజకీయ నాయకుడి భవిష్యత్తం వాళ్ళని ఎవరో సుబ్బారావు ఎమ్మెల్యే ఈయన జాతకం అని చెప్తాడు. బాగానే ఉంటుంది. ఆ ఇయర్ వాడు బాగానే ఉంటాడు. ఓ ఎలక్షన్ టైంలో ఈ సంవత్సరం ఈయనకు బాగాలేదు అంటాడు. ఆయన ఎందుకో ఓడిపోయారు అనుకో, కనెక్ట్ అవుతారు జనాలు. కనెక్ట్ అవ్వడం పర్లా, వేణుస్వామి చెప్పింది నిజమే, ఇలా తయారైంది అలా తయారైంది అంటే. ఇతను చెప్పేది కూడా ఏంటంటే జనాలు అర్థం చేసుకోవాల్సింది, బేసికల్గా ఇప్పుడు మీ రాశి నేను తెలుసుకున్నా, ఓకేనా, రెగ్యులర్గా అందరు రాశి ఫలాలు చెప్తారు కదా. ఇప్పుడు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత ఈ సంవత్సరానికి మీకు అనేది చెప్తాడు. ఇప్పుడు పలానా హీరో ఆ రాశికి చెందినవాడై ఉంటాడు. ఈయన ఆ రాశి ఫలం చెప్పాడు. ఆ రాశిలో ఆ హీరోనే కాదు, ఆ రాశిలో ఉన్న వాళ్ళందరికీ ఇంచుమించు కొంచెం కనెక్ట్ అవుతానే ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి ఏదైనా సరే వేణుస్వామి చెప్పింది కరెక్టే అనే రేంజ్కి వచ్చారు. కానీ ఇతను ఏం చేశాడు, ఇప్పుడు వాళ్ళు విడిపోతారు, వీళ్ళు విడిపోతారు, ఈయన 2 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, ఈ 3వ భార్యతో కూడా చెడుద్ది, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, అలా చేస్తారు, వీళ్ళ కాపురం ఇలా అవుతుంది. ఇలా కాపురాల్లోకి హస్బెండ్ వైఫ్ పర్సనల్ రిలేషన్లోకి వెళ్ళి అంత ఒక టైప్ ఆఫ్ నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. కాకపోతే ఏంటంటే వేణుస్వామి లాంటి వాళ్ళు లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ బతకలేని స్థాయి. అంటే ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఏదో కాంట్రవర్సీ చేస్తేనే కదా వాళ్ళకు కూడా కంటెంట్ ఉంటుంది. నేనేమో మొన్న సడన్గా వచ్చేసి నేను చెప్పింది అబద్ధం కదా, ఇక నుంచి నేను నోరు మూసుకుంటున్నాను అని అన్నాడు. అయ్యో బాబు, నువ్వు నోరు మూసుకుంటే మాకెలా కంటెంట్ వస్తుంది, నువ్వు నోరు తెరవాలి, తెరుస్తూనే ఉండాలి అని వాళ్ళు ఎంకరేజ్ చేస్తే మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళీ అవే జాతకాలు, సేమ్ పాత కంటెంటే. వీళ్ళు ఇలా విడిపోతారు, వీళ్ళు కలుస్తారు, వాళ్ళు అలా చేస్తారు, వీళ్ళు చేస్తారు, ఈ సినిమా ఫ్లాప్ అయింది, ఈ సినిమా హిట్ అయింది, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ కూర్చున్నాడు. సరే ఏదో ఒకటి ఆయన బ్రతుకు తెరువు. అది మైనస్ ఎక్కడ పడిందంటే, యాక్చువల్గా గొప్పగా చెప్పుకోవాలి అంటే పాపం వీణావాణి నిన్న అంబానీ పెళ్ళిలో వీణ వాయించింది. ఇట్స్ ఎ గ్రేట్ అసెట్ వాళ్ళకు ఉన్నటువంటి రెప్యుటేషన్కి. కానీ ఆవిడ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో కింద పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ పెట్టారు. అది నెగిటివిటీ అయిపోయింది. అంటే వేణుస్వామి అనే ఒక ట్యాగ్ ఈమెకి ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అయ్యింది. కాకపోతే ఈమె కెరీర్ ఇప్పుడు నువ్వు గిన్నిస్ రికార్డ్ ఇచ్చేలాంటి కెరీర్ ఈమెది. అంటే అవలీలగా వీణ వాయించి రికార్డ్ సాధిస్తుంది. ఆ టాలెంట్ ఉంది ఆవిడకి. సో ఈయనకు ఒక మైనస్ అయింది ఈయన వల్ల. ఇప్పుడు బిగ్ బాస్ అనే సిచ్యువేషన్ ఏంటంటే, బిగ్ బాస్ అనే ఒక కంటెంట్కి ఇట్లాంటి వాళ్ళందరూ కావాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవాళ్ళు అయితే పాజిటివ్ లేదా నెగిటివ్ తర్వాత సంగతి, ఇలాంటి వాళ్ళు కావాలి. హిందీ బిగ్ బాస్లో ఉండే ఈ సంప్రదాయం, స్వామీజీలను తీసుకొచ్చి పెట్టేవాళ్ళు అక్కడ, హేతువాదులను తీసుకొచ్చి పడేసేవాళ్ళు అక్కడ. అంటే వాళ్ళు ఎలా కొట్టుకు చేస్తారో చూద్దామని హస్బెండ్ వైఫ్ని తెస్తారు. ఒక హస్బెండ్కి 2 వైఫ్స్ ఉంటే వాళ్ళని తీసుకొస్తాడు. లాస్ట్ టైం స్వామి ఓం అనే ఆయన వచ్చాడు, బిగ్ బాస్ సీజన్ 6 అనుకుంటా, 6 or 7. స్వామి ఓం అనే ఒక ఆయన వచ్చి ఆయన చేసిన చండాలం అంతా ఇంత కాదు.
ఇక దాన్ని చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు. యాక్చువల్గా ఏం చేశాడంటే ఒక కుండలో టాయిలెట్ పోసి అందరి మీద చల్లాడు, చాలా నీచంగా. ఇక అతన్ని షో నుంచి బహిష్కరించి అందరి షాంపూలు సబ్బులు దొబ్బేసేవాడు. ఆయన బ్యాగ్ తీస్తే అవన్నీ ఉండేవి. అట్లాంటి చెత్త స్వామిని పెట్టారు, పంపించేశారు ఆయన ఇంటికి. తర్వాత అంతకుముందు కూడా కొంతమంది స్వామీజీ లేడీలు వాళ్ళు వీళ్ళు వచ్చారు. ఇప్పుడు తెలుగులో కూడా వస్తే బాగుండని ఫస్ట్ ఒక హేతువాదిని పంపించారు సీజన్ 2లో. ఆయన ఒక 7-8 వారాల వరకు వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక స్వామీజీని కూడా పంపిద్దాం. అంతకుముందు ఒక స్వామీజీ వచ్చింది, డైవర్షన్ ఆంటీ అని ఒక ఆవిడ వచ్చింది. మన ఆర్టిస్టే డైవర్షన్ ఆంటీ. ఏదున్నా సరే నేనే ఎక్కడి దాకా వచ్చి డైవర్ట్ చేశాను అని చెప్పుకుంటూ వచ్చింది. ఆవిడని పిలిస్తే రాలా, ఆవిడ తర్వాత నెగిటివ్ అయిపోయింది. ఇప్పుడు వెతగ్గా ఈయన ఒకడు దొరికాడు. సో మరి ఈయన వెళ్తాడా లేదా తెలియదు బిగ్ బాస్కి. ఎందుకంటే ప్రజెంట్ ఈయన సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక దగ్గర ఈయన చెప్పింది జరగల, దానికి బహిరంగంగా ఇక నుంచి నేను వదిలేస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అందరు మర్చిపోయారు. అలా మర్చిపోతే ఎట్లా, నేను మళ్ళీ ఉండాలి కదా అని థాట్లోకి వచ్చింది. మళ్ళీ ఫేమ్ అవ్వాలంటే ఏం చేయాలి? షార్ట్ టర్మ్లో ఎక్కువ ఫేమ్ తెచ్చిపెట్టేది ప్లాట్ఫామ్ బిగ్ బాస్. ఎంచుకున్న ఆశ్చర్యం కూడా లేదు ఇన్ కేస్ తను ఎంచుకుంటే. సో ఆ రకంగా ఈ రూమర్స్ అన్నీ వచ్చాయి. మేబీ తను వస్తే రావచ్చేమో, చెప్పలేము. ప్రతిసారి ఊహాగానాలు ఉంటాయి, వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అని. అంటే ఇప్పుడు కుమారి ఆంటీ ఫేమస్ అయింది, ఆమె వస్తుందని. బర్రెలక ఫేమస్ అయింది, ఆమె వస్తుంది అని. ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్ లావణ్య వస్తుందని. ఇలాంటివన్నీ చెప్పారు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అంటిల్ అండ్ అన్లెస్ ఒక ప్రోమో రిలీజ్ అయ్యి 4-5 ముందే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా చెప్పేవాళ్ళు, అప్పుడు కనుక తెలియదు ఓవరాల్గా.